ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. అలాగే ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సమయం మించిపోయినా క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. సాయంత్రం 6 గంటలు దాటినా క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైంది. పలు నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. గెలుపుపై అటు బీజేపీ, ఇటు ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 44.52% పోలింగ్ నమోదు కాగా, ఇవాళ జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 13% పోలింగ్ పెరిగింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఢిల్లీ సీఎం అతిషి, మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. 2.5 దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేసింది. అదే సమయంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదిపింది. ఇలా 3 పార్టీల మధ్య సాగిన పోరులో ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీ సర్వేలు బీజేపీ వైపు మొగ్గు చూపాయి. పీపుల్స్ పల్స్ బీజేపీకి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు, కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదని పేర్కొంది. పీపుల్స్ ఇన్సైట్ ఆప్ కు 25 నుంచి 29, బీజేపీకి 40 నుంచి 44, కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే పరిస్థితి ఉందని చెప్పింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్ 25 నుంచి 28, కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాలు కైవసం చేసుకోబోతుందని పేర్కొంది. అయితే ఈ సంస్థలకు భిన్నంగా కేకే సంస్థ తన సర్వేలో బీజేపీ 22, ఆప్ 39, కాంగ్రెస్ 9 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పింది. ఇవాళ జరిగిన ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఈ శనివారం కౌంటింగ్ జరగనుంది. ఢిల్లీలో అత్యధికంగా ముస్తఫాబాద్ లో 66.7% పోలింగ్ నమోదు కాగా, కరోల్బాగ్ లో అత్యల్పంగా 47.4% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు 700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.